Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. రాబోయేది ఎలక్షన్ కాలం. ఈ ఎలక్షన్ కాలంలో పోటీ చేసేటువంటి అభ్యర్థి తన యొక్క క్రెడెన్షియల్స్ కంపల్సరీగా ఉదాహరించాలి. అలాగే తనకి ప్రాపర్టీ ఎంత ఉంది, అలాగే తను ఏ కేసుల్లో ఉన్నారు, ఆ కేసులు ఏమైనాయి, వాటి పొజిషను, ఇవన్నీ క్లియర్గా జనానికి తెలియచేయాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అలాగే ఎవరైనా ఏ శాఖలో అయినా ప్రవేశించే ముందు వాళ్ళు కూడా ఒక అఫిడవిట్ ఇవ్వాలి కేసుల గురించి, వీటన్నిటి గురించి. ఈ అఫిడవిట్లో కేసులు కొట్టేస్తే చాలామంది కేసు లేదు అని రాస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కానీ కొన్ని సందర్భాల్లో కేవలం అది బేస్ చేసుకుని అతన్ని ఉద్యోగం నుంచి తీసేక్కర్లేదు, ఉద్యోగం ఇవ్వచ్చును అనేటువంటిది మంచి జడ్జిమెంటు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. జస్టిస్ జేకే మహేశ్వరి అండ్ కేవి విశ్వనాథన్ ఇన్ ద కేస్ ఆఫ్ రవీంద్ర కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అదర్స్ 2024. రైట్, ఇక్కడ ఈ కేసులోకి వచ్చినప్పటికే జరిగిన విషయం తెలుసుకోవటం మంచిది. ఈయన రవీంద్ర కుమార్ అనే అతను పోలీస్ కానిస్టేబుల్కి అప్లై చేశాడు. రైట్, పోలీస్ కానిస్టేబుల్కి అప్లికేషన్ పెట్టినప్పుడు మంచి పర్సనాలిటీ, ఒడ్డుగడు బాగున్నాడు. సో ట్రై చేస్తున్నాడు. కానిస్టేబుల్కి ఉద్యోగాన్ని చేస్తే మొత్తానికి అప్లికేషన్ పెట్టాడు. పెట్టినప్పుడు అతని మీద అభియోగాలు లేవు. కానీ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఈ పరీక్ష రాసే ముందు, రిటర్న్ టెస్ట్కి వెళ్ళే ముందు 5 రోజుల ముందు అనుకుంటాను, ఇతని మీద సో ఒక 452 ట్రెస్పాసు, 452, 323 కేసు రిపోర్ట్ అయింది. ఇది అతని ఉద్దేశంలో ఫాల్స్ కేసు రిపోర్ట్ అయింది. ఒక పక్క ఉద్యోగం వస్తుంది అన్నటువంటి ఆశ, రెండో పక్క ఈ కేసు కానీ ఉంటే తనకు ఉద్యోగం పోతుందనేటువంటి నిరాశ. ఈ రెండింటి మధ్యలో ఈ కుర్రవాడు పోలీస్ కానిస్టేబుల్కి మొత్తానికి ట్రై చేశాడు. ఊళ్ళో పెద్దలంతా కలిశారు. మొత్తానికి కేసు కూడా హ్యాజనప్ చేయించుకున్నాడు. ఇతనికి ట్రైనింగ్లో సక్సెస్ అయ్యాడు. రిటర్న్ టెస్ట్లో బ్రహ్మాండంగా మార్కులు వచ్చినాయి. అప్పుడు ట్రైనింగ్కి రమ్మని చెప్పి లెటర్, ఫిజికల్ ఫిట్నెస్లో సక్సెస్ అయ్యాడు. ట్రైనింగ్కి రమ్మని లెటర్ వచ్చింది. ఓహో, ఇతను రెడీ అవుతున్నాడు. ఆ ట్రైనింగ్కి వెళ్ళే ముందు క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇతను అప్పటికి నీ మీద కేసులు ఏమన్నాయి అంటే ఏమీ లేవని రాసి ఇచ్చాడు. నో క్రిమినల్ కేసెస్ ఆర్ పెండింగ్ అగెన్స్ట్ హిమ్, దెర్ ఆర్ నో క్రిమినల్ కేసెస్ అగెన్స్ట్ మీ అని రాశాడు. కానీ ఆల్రెడీ ఇప్పుడు చెప్పా 452 నాన్ అవైలబుల్ కేసు. సో కేసు ఉంది. లక్కీగా ఇతను ట్రైనింగ్కి పిలిపించి ఇక ట్రైనింగ్కి వెళ్ళాలి కదా, ఆ టైంకి ఆ కేసు కూడా కొట్టేశాడు. కానీ తీరా ట్రైనింగ్ డేట్ వచ్చింది, మిగతా వాళ్ళు వెళ్తున్నారు, ఇతనికి రాలి. పోయి కనుక్కుంటే అయ్యా నీ సెలక్షన్ క్యాన్సిల్ అయింది. ఇదేమిటి, నా సెలక్షన్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి అని అతను ఎంక్వైరీ చేస్తే మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ మీద క్రిమినల్ కేసు ఉన్నా సరే లేదని రాశారు అనేటువంటి దాని మీద చెప్తే ఇతను ఆల్మోస్ట్ హైకోర్టు రిట్ చేశాడు. హైకోర్టు అక్కడి నుంచి హైకోర్టు ఒప్పుకొని సుప్రీంకోర్టు దాకా వచ్చింది. దీనిలో అవతార్ సింగ్ జడ్జిమెంట్ డిసైడ్ చేయండి, అవతార్ సింగ్ మీద ఫాలో అవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంటే కేవలం కేసు ఉన్నంత మాత్రాన అతని మీద ఆ అభియోగం నిజం చెప్పలేదని చెప్పి తీసేయక్కర్లేదు. ఇది ఇంపార్టెంట్. కేవలం తన మీద ఎలిగేషన్స్ ఉన్నాయని, కేసులని చెప్పనంత మాత్రాన తీసేయక్కర్లేదు. ప్రతి కేసు డిపెండ్స్ ఆన్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఈ కేసులో సుప్రీంకోర్టు వారు చూస్తే రెప్యుటేషన్ గుడ్, నాట్ బ్యాడ్. రెప్యుటేషన్ గుడ్, జనరల్ రెప్యుటేషన్ ఈజ్ గుడ్. సెకండ్, కేస్ ఎండెడ్ ఇన్ ఎక్విటల్. రీజన్స్ కూడా జడ్జిమెంట్లో చదవటం జరిగింది. సో కాబట్టి కేవలం ఇతని మీద కావాలని దొంగ కేసు పెట్టాడని అర్థమవుతుంది. ఆ కేసు నుంచి కూడా బయటపడ్డాడు. కేసు లేదు కాబట్టి తన మీద కేసు లేదని రాశాడు. ఒకవేళ ఉన్నా సరే అలాంటి కేసు వల్ల పోలీస్ శాఖ ఏమైనా మస్తు వస్తుందా, రేపొద్దున ఏమైనా ఇబ్బంది వస్తుందా అనేటువంటి దాన్ని కూడా ఆలోచించాలి. అంతేగాని ఇది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అంటారు. అంటే నువ్వు ఖచ్చితంగా రాయాలి, రాయకపోతే ఉద్యోగం ఉండదు అంటానికి లేదు. ఇదన్నమాట. సో ఎవ్రీ కేస్ మే డిపెండ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో కాబట్టి
ఒక దో ఏ పర్సన్ ఏంటి person, though a person suppressed the fact that there are criminal cases against him, he cannot be dealt with arbitrarily. అంటే కేసు ఫ్యాక్ట్స్ చూసి దీనివల్ల మనకి ఇబ్బంది వస్తుంది కూడా చూసి చేయాలి, అంతేగాని వీడు నిజం చెప్పలేదు కాబట్టి తీసతలు పడేమని చెప్పి సింగిల్ లైన్ చేయకూడదు అంటూ ఇతని రెప్యుటేషన్ ఇవన్నీ బాగున్నాయి. కేసు కొట్టేసిన పద్ధతి కూడా, దానిలో జడ్జిమెంట్ కూడా చూస్తే ఇతను తప్పేం లేనట్టు అనిపిస్తుంది, ఫాల్స్ కేసు పెట్టారనిపిస్తుంది. కాబట్టి తిరిగి రీఇన్స్టేట్మెంట్ చేసుకోమన్నారు. దీని మీద సుప్రీంకోర్టు వారు అవతార్ సింగ్ జడ్జిమెంట్ మళ్ళీ ఒకసారి రిలయన్స్ చేశారు. అవతార్ సింగ్ కేసులో ఇందాక నేను ఫస్ట్ చెప్పిన లైన్స్, ఒక ఎంప్లాయీ కేసులో ఉన్నంత మాత్రాన అతను ఆ కేసు కొట్టేసిన తర్వాత ఆ కేసుకి తన యొక్క ఉద్యోగాన్ని నేచర్కి సంబంధం లేకపోతే అతనికి ఉద్యోగం ఇవ్వవచ్చును, ఏం పర్లేదని చెప్పారు. సహజంగా మనకు సర్వీస్ రూల్స్ ప్రాక్టీస్ చేసే లాయర్స్కి మెయిన్ ఏముంటుంది, ఈ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్ లేకుండా ఉంటే అబద్ధం చేస్తే ఉద్యోగం రాదు అని క్లియర్గా ఉంటుంది. కానీ ఇది దానికి నెగటివ్ ఎగ్జాంపుల్ కాబట్టి ఒకసారి ఈ ప్రసాద్ కేసు ఒకసారి మీరంతా చదివి ఖచ్చితంగా దీని యొక్క అడ్వాంటేజ్ పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.